ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ప్రీవియస్ టెట్ బిట్ అనేది. ఒకసారి క్వశ్చన్ చూద్దాము. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ఆర్టికల్స్. అంటే కింద ఇచ్చిన వాటిలో ఆర్టికల్స్కు సంబంధించిన కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో ఐడెంటిఫై చేయమన్నారు. ఒకప్పుడు మనకి 2014, 12 అలాంటి డిఎస్సిలో మనకి డైరెక్ట్గా ఆర్టికల్స్ పైన బిట్లు అడిగేవాళ్ళు. అంటే ఏ ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించకూడదు, యాన్ ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించకూడదు, అదేవిధంగా ది ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించకూడదు అని బిట్లు ఇస్తూ అడిగేవాళ్ళు. కానీ రీసెంట్ కాలంలో ఏమడుగుతున్నారంటే వాటి యొక్క రూల్స్ పైనే బిట్లు అడుగుతున్నారు. డైరెక్ట్ ఇలాంటి బిట్లు, ఇది కూడా అలాంటి బిట్టే. ఒకసారి చూద్దాము. సో 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 4 ఆప్షన్స్లలో ఏ స్టేట్మెంట్ అయితే ఆర్టికల్స్ కరెక్ట్ స్టేట్మెంట్ అనేది చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే ఆర్టికల్స్ ఆర్ యూజ్డ్ టు రీప్లేస్ నౌన్స్ ఎంటైర్లీ అని ఇచ్చాడు. యాక్చువల్గా మన నౌన్ రీప్లేస్ చేసేది ఏంటి? ప్రొనౌన్స్ కదా, ఆర్టికల్స్ కాదు కదా. ఆర్టికల్స్ ఏమి మనం నౌన్కు ముందు ఉపయోగిస్తాం, లేదా నౌన్కు ముందు లేదా ప్రొనౌన్కు ముందు మనం ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ ఏం చేశారు? రీప్లేస్, ఎంటైర్గా ఆర్టికల్స్ అనేవి నౌన్ రీప్లేస్ చేసేస్తాయి అన్నారు. తప్పు కదా. సో ఇది ఆర్టికల్స్ సంబంధించిన కరెక్ట్ స్టేట్మెంట్ కాదు, రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఆప్షన్ 2 చూద్దాం. ఏ అండ్ యాన్ ఆర్ డెఫినిట్ ఆర్టికల్స్ అని ఇచ్చాడు. మనకు తెలుసు. సో ఏ యాన్లు అవి ఇండెఫినిట్ ఆర్టికల్స్. అంటే ఇవి ఒక అనే సందర్భంలో ఏదైనా ఒక రిఫర్ చేయడానికి ఒక అంటే ఏంటి, జనరల్గా ఉపయోగించడానికి మనం దీన్ని ఉపయోగిస్తాం. సో కాబట్టి ఏ అండ్ యాన్ అవేవి డెఫినిట్ ఆర్టికల్స్ కాదు. ఆర్టికల్ ది అనేది డెఫినిట్ ఆర్టికల్, కానీ ఇవి డెఫినిట్ ఆర్టికల్ కాదు. సో ఆప్షన్ 2 కూడా తప్పు, రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. ఆర్టికల్స్ హెల్ప్ టు క్లారిఫై వెదర్ ద నౌన్ బీయింగ్ రిఫర్డ్ టు ఈజ్ స్పెసిఫిక్ ఆర్ జనరల్ ఇన్ నేచర్. సో ఇది కరెక్ట్గా స్టేట్మెంట్. ఇది మన ఇచ్చిన సెంటెన్స్లలో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఎందుకంటే చూడండి, ఆర్టికల్స్ అనేది దేనికి ఉపయోగిస్తామంటే, చూడమ్మా, ఆర్టికల్స్ హెల్ప్స్ టు క్లారిఫై చేయడానికి. దేనికి? వెదర్ ద నౌన్ బీయింగ్ రిఫర్డ్, నౌన్ అనేది స్పెసిఫిక్గా మనం రిఫర్ చేస్తున్నామా లేదా జనరల్గా రిఫర్ చేస్తున్నామా అనేది చెప్పడానికి మనం ఆర్టికల్స్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బుక్ అని అనుకోండి, ఒక బుక్ జనరల్గా ఉపయోగించాం. దా బుక్ అని అనుకోండి, పర్టికులర్ స్పెసిఫిక్గా ఉపయోగించాం. సో ఇలా ఒక నౌన్ను జనరల్గా రెఫర్ చేస్తున్నామా, పర్టికులర్గా రెఫర్ చేస్తున్నామా అని తెలియడానికి మనం ఆర్టికల్స్ని ఉపయోగిస్తాం. సో ఇది ఆర్టికల్ సంబంధించిన ప్రాపర్ స్టేట్మెంట్. సరే చూద్దాం ఇంకేమైనా కూడా ఉన్నాయో. ఇదే ఫైనల్గా చూద్దాం ఒకసారి. ఆర్టికల్స్ ఆర్ ఆల్వేస్ ఆప్షనల్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. సో ఆర్టికల్స్ ఆప్షనల్ కావు. ఆర్టికల్స్ అనేది కంపల్సరీగా అవసరమైన సిచ్యువేషన్ బట్టి, దాని యొక్క రూల్స్ని బట్టి మనం ఉపయోగించాల్సిందే. ఇట్స్ నాట్ ఆప్షనల్ కాదు. సో ఆ టోటల్గా ఉన్న 4 ఆప్షన్స్లలో థర్డ్ వన్ కరెక్ట్గా సూట్ అవుతుంది. ఆర్టికల్స్ని మనము అవి నౌను జనరల్గా రెఫర్ చేస్తున్నామా, స్పెసిఫిక్గా రెఫర్ చేస్తున్నామా అని చెప్పడానికి ఉపయోగిస్తాము. మిగిలిన ఆప్షన్లు రాంగ్. సో ఇలా రూల్స్ పైన కూడా మనం గ్రామర్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ క్వశ్చన్ కూడా ఒక స్టూడెంట్ పంపించడం జరిగింది. మీరు కూడా మీకు ఏదైనా ఒక ప్రీవియస్ బిట్ కానీ, టెక్స్ట్ బుక్ బిట్ కానీ ఇలా మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలి అన్నప్పుడు మీరు నాకు యూట్యూబ్లో కామెంట్స్లో పంపించారంటే నేను మీకు ఆ బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థంబ్నెయిల్లో మీ పేరును యాడ్ చేస్తాను మీరు అడిగినట్టుగా. థ్యాంక్ యూ.